ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేయకపోవడంతో కర్ణాటకలో అమ్ముకోవడానికి వెళ్తున్న తెలంగాణ రైతులు, సరిహద్దుల్లో తెలంగాణ రైతులను అడ్డుకుంటున్న కర్ణాటక రైతులు, పోలీసులు. ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ అని లావు వడ్లు కొనడం లేదంటూ పక్క రాష్ట్రం కర్ణాటకలో అమ్ముకోవడానికి వెళ్తున్న రైతులు. కర్ణాటక బార్డర్ కృష్ణా మండలం వాస్నగర్ చెక్పోస్ట్ దగ్గర తెలంగాణ రైతుల ట్రాక్టర్లను అడ్డుకుంటున్న కర్ణాటక రైతులు, పోలీసులు. ఇక్కడ వడ్లు కొనడం లేదని పక్క రాష్ట్రంలో అమ్ముకుందామంటే ఆ రైతులు, పోలీసులు అడ్డుకుంటున్నారని తెలంగాణ రైతుల ఆవేదన. గవర్నమెంట్ అమ్మితే బోనస్ పడుతుంది అన్నాడు. అమ్మిన వాళ్ళకి బోనస్ పడలే కొంతమందికి. దానివల్ల మేము ఇక్కడ రాయచూరుకి తీసుకుపోతే ఇక్కడ ఆపేసిండ్రు. అక్కడ అమ్ముదామంటేనే బోనస్ లేదు. అదే రైతు బంధు ఇచ్చింటే మేము ఇక్కడ అప్పులు కూడా తెచ్చుకుంటూ లేకుంటుంటుంది సౌకర్య దగ్గర. మేము రైతులకు వెళ్ళే కారణం ఏమంటే రైతు బంధు పడింటే మేము ఆల్రెడీ ఇక్కడ అది మేము పెట్టుబడి పెట్టుకుంటుంటే ఇక్కడ అప్పు తెచ్చుకోకుంటే ఇక్కడ అప్పు తెచ్చుకున్నాం కాబట్టి పోతుంటే ఇప్పుడు ఇది అడ్డం వేసిండ్రు. మేము రైతులు బాధ్యత, మేము రుణమాఫీ లేదు, రైతు బంధు సక్క లేదు. అందుకు మేము ఏదో అప్పులు తెచ్చుకుని ఇక్కడ అమ్ముకుందామంటే ఇక్కడ కూడా ఇది ఉంది. ఈ రైతు పాలన, ఈ రాజకీయం ఏంది, ఈ తెలంగాణ రాజకీయం ఏంది, ఈ రైతు ఇంత కోసన ఈ కాంగ్రెస్ వచ్చి నుంచి రైతు అనేది కష్టాల పాలయ్యి రోడ్డు పాలయ్యే విధాలు వస్తున్నాయి. ఇంతకుముందులో ఎట్లా ఉండే ప్రభుత్వం ఇదేమి, ఇంతకుముందు రైతు బండి పడితే అదే పెట్టుబడి సాయం కింద పెట్టుబడి పెట్టుకొని అప్పులు గంజిలో తెచ్చుకోకుండా అరము నీట్గా మంచిగా అరం బతుకుతుంటుంది. ఇప్పుడు గంజిలో అప్పు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. గంజిలో అమ్ముకుందామంటే మళ్ళీ ఇదేమి కిరికిరి. ఈ ప్రభుత్వం అనేది, కాంగ్రెస్ అనేది ఎంత ప్రేమగా ఓటేసి తెచ్చుకున్న ప్రభుత్వము ఈ రోడ్ల పాలు రైతులను ఎందుకు చేస్తుంది అవతల